అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే మీకు మొన్న వీడియోలో చూపించాను కదండి, ఇవి ఇలా స్టోర్ చేసుకుంటాను ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు అనేసి చెప్పాను కదండి. ఇవి మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలో ఇప్పుడు మీకు అయితే చూపిస్తానండి. ఇవి కొంచెం చూసారా, ఇదేమో పుల్ల మజ్జిగ అండి. మజ్జిగ మిర్చికి ఆకుముడత వస్తుందని చెప్పేసి మజ్జిగ ఇలాగా స్టోర్ చేసండి. ఒక 5-6 రోజులు ఇలా స్టోర్ చేసిన బాటిల్లో పెట్టానమాట అండి. అది ఒక మొగ్గకి 4 మొగ్గలు కలిపండి మిర్చికి స్ప్రే చేస్తండి. ఆకుముడత అన్నది పోయండి, పూత అన్నది బాగా నిలబడతామట అండి. అందు గురించి అది స్టోర్ చేసి చూపించానండి. ప్రస్తుతానికైతే ఇది మీకు ఇది ఒక బకెట్లో ఇది డొక్కు వేసానమాట అండి. ఇలాగా చూసారా, ఇలా ఒక్కొక్క డొక్కు ఇచ్చుకుంటే సరిపోద్దన్నమాట అండి. ఇలా అంతే అండి. ఇలాగ మొత్తం అన్నిటి కింద ఇలాగే కలుపుకుని ఇచ్చుకుంటాను అన్నమాట అండి. ఇప్పుడు వారం ఉందనుకోండి, వారంలో ఒక్కరోజు ఇలా ఇచ్చుకుని మిగతా 6 రోజులు, వారానికి 7 రోజులు కదండి, ఒక్కరోజు ఇది ఇచ్చుకునండి. మిగతా 6 రోజులు మామూలు వాటరింగ్ ఇచ్చుకుంటూ మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, పూత అన్నది బాగా వస్తుంది అన్నమాట అండి. మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి చూసారా, కింద నుంచి ఇలాగా స్టార్ పుట్ అండి. మొత్తం పూత ఎలాగొచ్చిందో చూసారా, మొత్తం ఇలాగా ఇదిగో చూసారా, స్టార్ పుట్ పూత అంత విపరీతంగా వచ్చిందో ఇది మటన్. ఇప్పుడు ఇది ఇవ్వడం వల్ల ఏమిటంటే అండి, ఒక బూస్ట్ కింద తయారయ్యండి. దానికి కొంచెం ఏ మొక్కలన్నా కంటెన్లో కదండి, వాటర్ ఒకటి వేస్తే మాత్రం అంత పెద్దగా కాయవండి. అందు గురించి ఏం చేయాలంటే మనం ఇలా ఇచ్చుకుంటూ ఉంటండి, అవి ఇలాంటి కాపు అన్నది బాగా వస్తుంది, పూత కూడా బాగా నిలబడతామటండి. అందు గురించి మనం మయమయాన్ని ఇలాంటి వేస్తూ ఉండాలన్నమాటండి. ఇది కూడా అంతే అండి. సపోటా మొక్క ఇది కూడా పూతతో ఉందండి. పూత కొమ్మకి పూత ఉందండి. చూసారా, పళ్ళ మొక్కలు కూడా ఇలా కాస్తున్నాయి అని అంటే అండి, ఇవి అంజీరండి. పళ్ళ మొక్కలు కూడా ఇలా కాస్తున్నాయి అంటే అండి, మనం మయమైన ఇలాంటివి ఇవ్వడం వల్ల, ఇలాంటి కంపోస్ట్ కలిపి పెట్టుకోవడం వల్ల. చూసారండి, ఇదండి. వాటర్ అయితే ఇలా ఇచ్చేస్తానండి. మీకు అంతా చూపించాలంటే బోరింగ్ కదండి. ఇది అంతా మొత్తం అంతా నేను అలాగే ఒక మొక్కకి ఇలా కలిపి ఇచ్చుకుంటూ ఉంటానండి. ఏంటంటే అండి, గార్డెన్ చేయడం వల్ల మనకు ఎన్నో రకాలుగా చాలా ఉపయోగపడతాయి అన్నమాట అండి. ఎందుకంటే అండి, అటు సైడు చూసారా పువ్వులు పెట్టాను. చూసారా, గార్డెనింగ్ అంటే అన్ని రకాలుగా ఉపయోగపడతాయండి. నేను ఏది కూడా అండి, కాయకూరలు కానించి పువ్వులు కానించి ఏది కూడా నేను బయట తీసిరానండి. పువ్వులు చూసారా ఇలా గుత్తులుగా రావడానికి కారణం కూడా చూసారా, ఎంత గుత్తులు కింద ఉన్నాయో. ఒక్క కొమ్మకి ఇలాగ ఇన్ని గుత్తులు, ఇన్ని ఫ్లవర్స్ అండి. మొత్తం ఒక మొక్క చూసారా, ఒకటే మొక్క మొత్తం ఎంత గుత్తులుగా రావడం. ఇది కూడా అంతే అండి. నాకు కూరగాయలేమో ఇంట్లో పనికి వస్తాయండి, పువ్వులేమో దేవుడికి పనికి వస్తాయండి. చూసారా, చామంతి మొక్క ఇదండి. అటు మనము తినచ్చు, ఇటు భగవంతుడు కూడా మనం పెట్టుకోవచ్చు పువ్వులు. మళ్ళీ ఈ రెడ్ కలర్ రోజు ఇవ్వండి, ఇవి చూసారా, దేవుడి కాడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు మనం తీసేస్తాం కదా, అవి వృధాగా పోకుండా మనకి బ్యూటీ టిప్ కింద కూడా పనికి వస్తాయండి. ఇలా రెడ్గా ఉన్నాయి, వైట్ అంటే అంతగా రావండి. ఇలా రెడ్ కలర్గా ఉన్నాయి రోజు. మళ్ళీ మనం అవి మనసుని రోజు దేవుడికి పెట్టేసిన తర్వాత తీసేస్తాం కాబట్టి అవి మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చండి. ఎలాగంటే చూసారా, ఇవ్వండి, ఇది సెంటు గులాబీ అన్నమాట అండి. ఇది కాశ్మీర్ గులాబీ అంటారు కదా, అవి కూడా అండి. ఇలా అండి, ఒక్క రకం కాదండి, మనం అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు గార్డెన్ పెట్టుకుంటే. మనీకి సేవ్ అన్నీ అండి. మొత్తం పూజకి అన్నది నేను పువ్వులు అస్సలు బయట కొనండి, మా గార్డెన్లో సరిపోతాయి. చూసారా, ఇవి ఏంటంటే బ్యూటీ టిప్ అండి. ఇదిగోండి, కాశ్మీర్ గులాబీ చాలా స్మెల్ వస్తాయండి. నేను పొద్దున్నే కాసానండి రోజు వాటర్. ఇవి దేవుడికి పెడతానండి. ఈవేళ మరుసటి రోజుకి మనకి ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి. అవి ఏం చేస్తానంటే నేను తీసి కొంచెం వేడి నీళ్ళు కాసి ఈ రేఖలు ఆ వేడి వాటర్లో వేసి మూత పెడతాను. మంచి కలరింగ్ వస్తాయన్నమాట అండి. రోజు వాటర్ తయారవుద్ది. అది మనం ముఖానికి గట్రా రాసుకోవచ్చు అన్నమాట అండి. చూసారా, ఒక గార్డెన్ చేయడం వల్ల మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. పువ్వులు దేవుడికి
ప్లస్ మనకి కూరగాయలు మనకి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయి చూసారు కదండి. ఇది మటన్ మలబరీ ఒక్క గార్డెన్ వల్ల ఇన్ని రకాలుగా ఉపయోగించుకొచ్చాను. మనకు ఆడవాళ్ళు తెలివితేటలు ఉండాలి, కానీ ఏ రకంగానూ మనం ఉపయోగించుకొని సక్రంగా చేసుకోగలుగుతాం. ఇది చూసారా, ఇది రుద్రజడ అంటారండి. ఇది తులసిలో అయితే నా దగ్గర చాలా రకాలే ఉన్నాయి. మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయానండి. బంగాళదుంపలు కూడా నేను బయట కొంటాను. ఇప్పుడు అది కూడా లేకంటే బంగాళదుంపలు మొక్కలు మట్టండి. ఇది చూసారు, ఇవ్వండి, ఇవి బంగాళదుంప మొక్కలు, ఇవి చామందుంప మొక్కలు మట్టండి. నేను పెట్టి కంటైనర్ చూడండి ఒకసారి. ఇది పాతకాలం నాడు పెట్టి చూసారా, ఇది కూడా వదలలేదు. మనం లేడీస్కి మొక్కలు పెట్టాలని థాట్ రావాలి, కానీ చిన్నదా పెద్దదా పనికొచ్చేదా పనికిరాదా కూడా చూడకుండా అన్నీ ఆలోచించుకొని ప్రతిదీ ఉపయోగించుకుంటామని. చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి మిర్చి అయితే ఉన్నాయి కదండి, ఇవి చాలా ఘాటుగా ఉంటాయండి మిర్చి. మొన్న అలా ముడత వేస్తేనండి, ఆకు ముడత మజ్జిగ స్ప్రే చేసినమాట అండి. స్ప్రే చేస్తే కొంచెం పోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు చూపించాను కదా, ఆ మజ్జిగ రేపటి వీడియోలో మీకు స్ప్రే చేయడం చూపిస్తాను. చూసారా, ఇదిగోండి పుదీనా కరివేపాకు చూసారా. ఇదండి, ఇంతేనండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.